వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి. తొలి విడతలో ఎకరం వరకు ఉన్నటువంటి రైతులకు నిధులను మంజూరు చేయనుంది ప్రభుత్వం. దాదాపు 6,000 రూపాయల చొప్పున 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి. అయితే ఒకేసారి 3,590 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. అయితే బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. మొత్తం మీద పూర్తి స్థాయిలో మాత్రం ముఖ్యమంత్రి కూడా ముందు నుంచి రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న సెలవు కావడంతో ఈ రోజు రైతుల ఖాతాల్లో కూడా నిధులు జమ కాబోతున్నాయి. అయితే తొలి విడతలో మాత్రం ఎకరం వరకు మాత్రమే ఉన్నటువంటి రైతులకు మాత్రం నిధులను మంజూరు చేయనున్నారు. అయితే ఒక్కొక్కరి ఖాతాలో 6,000 చొప్పున 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 3,590 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది సర్కార్. రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు గాని ఎక్కడా లోటు రానియకుండా, అదే విధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈనాడున్న ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారిన బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రైతులకు మనం ఇస్తున్న రైతు భరోసా పెంచడమే కాదు, వాళ్లకు ఈరోజు సిద్దిపేట గడ్డ మీద నుంచి రైతు భరోసా నిధులను విడుదల చెయ్యాలని ఇంతకుముందు కంప్యూటర్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర సహచర మంత్రివర్గ సభ్యుల సమక్షంలో 70 లక్షల మందికి 3,600 కోట్ల రూపాయలు దాదాపుగా ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. అదే విధంగా ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఇంకో 2,700 కోట్లు, దాదాపుగా ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, నేను ఎక్కువ వివరాలు చెప్పదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలను మీ ముందు ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. 114 నెలలు చంద్రశేఖరరావు గారు పెద్దలు ముఖ్యమంత్రిగా పనిచేసింది. వారు పెట్టిన ఖర్చు సరాసరి రైతుల కోసం పెట్టిన ఖర్చు 2,533 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడితే, ఈనాడు మాన ప్రభుత్వం వచ్చి 28 నెలలైతే ఈ 28 నెలల సరాసరి ప్రతి నెల 5,500 కోట్ల రూపాయలు ఈ రోజులో రైతు సంక్షేమం కోసం ఈ రోజు మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఎటుకేళ్ళకి ఈ రోజు రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ కాబోతున్నాయి. మొదటి విడతలో మాత్రం ఎకరం వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే నిధులు మంజూరు చేయబోతుంది. అయితే ఒక్కొక్క ఎకరానికి సంబంధించి 6,000 చొప్పున 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఈ రోజు రైతు భరోసా నిధులు ఎట్టకేళ్ళకైతే రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే నర్మెట, సిద్దిపేట జిల్లా నర్మెట సాక్షిగా మరి నిన్న మొత్తం కూడా నిధులను అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేసిన పరిస్థితి కనబడుతోంది. నిన్న ఏదైతే బ్యాంకు హాలిడేస్ ఉండడంతో ఈ రోజు మరి కొద్దిసేపట్లో మరి బ్యాంకులు తెరవగానే మరి రైతుల ఖాతాలలో దాదాపు 73 లక్షల మంది రైతులకు కూడా, అన్నదాతలకు కూడా మరి తొలి విడత నిధులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో కూడా ఏదైతే సంవత్సరానికి
మరి 13,000 చొప్పున ఏదైతే అమౌంట్ ఇస్తున్నారో ఆ 6,000 పెట్టుబడి 12,000 రూపాయలు కూడా మరి ఈ విడత ఏదైతే యాసంగి విడత ఉందో ఆ యాసంగి విడతకు సంబంధించినటువంటి 6,000 రూపాయలు మరికొద్ది సేపట్లో మరి అందరి అకౌంట్ లో కూడా అంటే ఫస్ట్ 3 విడతలుగా ఈ అమౌంట్ అనేది వేస్తా ఉన్నారు, ఈ పెట్టుబడి సహాయం అనేది వేస్తా ఉన్నారు. సో మరికొద్ది సేపట్లో 6,000 రూపాయలు ఎకరం లోపు మొత్తం కూడా ఎకరం లోపున్న రైతులందరికీ కూడా తొలి విడత మరి మొత్తం కూడా నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం తొలి విడతలో 3,590 కోట్లను విడుదల చేయనుంది. విడుదల చేసిన అమౌంట్ మరి బ్యాంకులు తెరవగానే కొంతవరకు అంటే ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే తొలి విడతలు వేస్తున్నారు కాబట్టి ఎకరం పై చిలుకు ఉన్నటువంటి వారికి ఎప్పటి వరకు అకౌంట్ లో పడేటువంటి అవకాశం ఉంటుంది? దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా వెల్లడించిందా? ఎస్, డెఫినెట్ గా మొత్తం కూడా దాదాపు 73 లక్షల మందికి గాను మొత్తం రైతన్నలకు విడతల వారీగా ఇక్కడ 3 విడతలుగా ఉన్నాయి. 3 విడతల్లో కూడా ఫస్ట్ విడతలో 3,590 కోట్లు, అలాగే అది ఈ రోజు నుంచి దాదాపు ఇంకొక ఏప్రిల్ 9 వరకు కూడా ఈ ఫస్ట్ విడత అనేది ఉంది. ఏప్రిల్ 9 నుంచి సెకండ్ విడత దాదాపు రెండో విడతలో 2,650 కోట్లను మరి ఏప్రిల్ 9 తర్వాత ఈ రెండో విడత వేయనున్నారు. అది ఎకరం పైబడినటువంటి ఎకరం లేదా 2 ఎకరాలు ఇట్లా 2 ఎకరాల మధ్య ఉన్న వాళ్ళకు సో అది ఏప్రిల్ 9 తారీఖు తర్వాత పడతాయి. దాని తర్వాత మూడో విడత కూడా దాదాపు 2,750 కోట్ల పై చిలుకు ఏదైతే మరి మూడో విడతలో పడనున్నాయి. మొత్తం కూడా ఇది ఈ వ్యవహారం అంతా ఈ రోజు నుంచి దాదాపు 45 రోజుల్లో కూడా మొత్తం ఈ అమౌంట్ అనేది జమ అవుతుంది. సో ఈ 45 రోజుల్లో 3 విడతలు, ఒక్కొక్క విడతకు ఎకరం, దాని తర్వాత 2 ఎకరాలు, దాని తర్వాత 3 ఎకరాలు, ఇట్లా విడతల వారిగా కూడా మొత్తం కూడా పడే అవకాశం ఉంది. సో ఈ విడతల వారిగా ఫస్ట్ విడతలో మరి 3,590 కోట్లు, అలాగే సెకండ్ విడతలో 2,650 కోట్లు, మూడో విడతలో కూడా దాదాపు 2,700 పైచిలకు మరి మొత్తం నిధులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 90 కోట్లను కూడా మొత్తం సంబంధించి ఈ 45 రోజుల్లో అయితే రైతులకు రావాల్సినటువంటి 9,000 కోట్లు కూడా మరి జమ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కొంతవరకు అంటే ముందు నుంచి రైతు భరోసాకు సంబంధించినటువంటిది అర్హతలు అనేది మాత్రం వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఈ రోజు అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాల్లోనే పడబోతున్నాయి. రెండోది అయితే స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లంగా నిధులు జమ కాకపోతే సో ఎలా సంప్రదించాలి? ఎస్, డెఫినెట్ గా ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు. ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆయన మొత్తం కూడా రైతు వేదికకు సంబంధించి అంటే ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంటుంది. ఆ రైతు వేదికలో ఫీల్డ్ ఆఫీసర్ ఉంటాడు, రైతుకు సంబంధించినటువంటి ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే గనక మరి అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్తే గనక ఏమైనా మనకి ఏదైనా సాంకేతిక లోపాలు ఉన్నట్లయితే ఆయన మరొకసారి చెక్ చేసి కూడా సో ఈసారి అంటే కొంచెం లేట్ అయినప్పటికీ కూడా రైతులందరికీ కూడా ఈసారి పెట్టుబడి సహాయం మొత్తం కూడా అందనుంది. సో దాంతో పాటుగా ఏదైతే ఈ 3 విడతల్లో కూడా మరి రైతు ఈ సహాయం అయితే అందనుంది 6,000 రూపాయలు. దాంతో పాటు ఈ మధ్య కాలంలో దాదాపు ఈ సంవత్సరం నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ 45 రోజుల్లో మొత్తం కూడా ఈ 3 విడతల వారిగా ఫస్ట్ విడత అంటే కొత్త వారికి రాకపోయినప్పటికీ కూడా రెండో విడత లేదా మూడో విడతలో ఈ కొత్త అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా అంటే కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఈ నెల 25 వరకు దాన్ని అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది కొత్త వాళ్ళకు. సో ఆ 25 తారీఖు తర్వాత నుంచి కూడా కొత్త వాళ్ళకు కూడా మొత్తం మరి ఈ నిధులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి మరొక మారు కూడా మరి ఏదైతే గతంలో కొంత నిధులు ఎక్కడైతే కొన్ని టెక్నికల్ అంశాలపైన ఉన్నటువంటి లోపాలు ఉన్నటువంటి ఇష్యూలో మరి ఇప్పుడు మరొకసారి కూడా మరి ఆ నిధులను జమ చేస్తామని నిన్న నర్మేట సాక్షిగా కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాన్ని వెల్లడించారు. సో ఇప్పుడు ఎవరైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఇంకా ఏరే ఇతరత్ర సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ బ్యాంకులకు అలాగే
అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి మరి ఆ రుణమాఫీ ఎందుకు కాలేదు ఏంటి అనేది మరొకసారి చెక్ చేసుకోవాలంటూ కూడా మరి నిన్న రేవంత్ రెడ్డి మరి పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు నుంచి ఆగస్టు వరకు కూడా ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా మొత్తం విడతల వారీగా వాళ్ళు దాన్ని మొత్తం కూడా నిధులు జమ చేస్తామని, ఏదైతే 2 లక్షల లోపు మొత్తం కూడా రుణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ నిధులు జమ చేయడం దాదాపు రైతులు కూడా మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 6,000 రూపాయలు అయితే ఈ రోజు జమ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖాతా నుంచి ఆల్రెడీ బ్యాంకుల ఖాతాలకైతే వెళ్ళింది. బ్యాంకుల ఖాతా నుంచి ఈ రోజు మరి బ్యాంకులు ఓపెన్ కాగానే మరికొద్ది సేపట్లో కూడా ఈ మొత్తం అమౌంట్ కూడా జమ అయ్యే అవకాశం అయితే కనబడుతోంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి. తొలి విడతలో ఎకరం వరకు ఉన్నటువంటి రైతులకు నిధులను మంజూరు చేసింది ప్రభుత్వం. దాదాపు ఒక్కొక్కరికి 6,000 చొప్పున 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళబోతున్నాయి. అయితే ఒకేసారి 3,590 కోట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెట్టలను కూడా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేశారు. అయితే బ్యాంకులకు సెలవు కావడంతో ఈ రోజు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి. మొత్తం మీద ఖరీఫ్, రబీ ఈ 2 సీజన్లకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి పథకం రైతు భరోసా పథకం. సో ఈ పథకానికి సంబంధించి ముందు నుంచి కూడా అర్హతకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఎన్నికల కోడ్ అనేటువంటి అంశాలు, అదేవిధంగా ఎన్నికలకు పూర్తయిన తర్వాత నిధులను మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పినటువంటి విధానాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నిధుల మంజూరు కార్యక్రమం మాత్రం ఈ రోజు పూర్తి కాబోతుంది. అది కూడా ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకి మాత్రమే తొలి విడతలు వేనున్నారు. అయితే ఎకరం పైబడి భూమి ఉన్నటువంటి రైతులకు మలి విడతలు అయితే నిధులు మంజూరు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ 3,900 కోట్లు, 3,590 కోట్ల వరకు మాత్రం ఈ ఒకేసారి విడుదల చేయబోతుంది. అయితే మొత్తం 9,000 కోట్ల రూపాయలు వరకు కూడా నిధులు మంజూరు చేయాల్సి ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒక్కొక్క రైతు ఖాతాకి 12,000 రూపాయలను సంవత్సరానికి ప్రభుత్వం రైతు భరోసా కింద ఇవ్వబోతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ నిధులను కూడా మంజూరు చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే అర్హతకి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి అంశంపైన చాలా మంది రైతులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతు భరోసా .telanganagవర్నమెంట్.in అనేటువంటి వెబ్సైట్లో కూడా చెక్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దాంట్లో లాగిన్ అయ్యి అదేవిధంగా చెక్ అమౌంట్ స్టేటస్ మీద కూడా చెక్ చేసుకుంటే వారి యొక్క ఖాతాలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఉన్నాయో, పడినాయో లేదా పడలేదో, లేదా స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలో అనేటువంటి అంశం మాత్రం క్లియర్ కట్గా అర్థమయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీంతో పాటుగా హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మీ ఖాతాలో నగదు జమ అయినాయా లేదా, అయితే ఇంతవరకు స్టేటస్ ఎంతవరకు వచ్చింది అనేటువంటి అంశాలపైన కూడా మీరు హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా ఆధార్ లింక్ అవ్వడం అనేటువంటి అంశంతో పాటుగా కేవైసీ అంశాలు కూడా ఈ ప్రక్రియలో చాలా కీలకంగా కాబోతున్నాయి. ఎటకేలకు రైతు ఖాతాల్లో మాత్రం ఈరోజు 6,000 రూపాయలను మాత్రం తొలి విడతలో ప్రభుత్వం నగదును మంజూరు చేయబోతుంది. మొత్తం మీద నిన్న ఆదివారం కావడంతో ఈరోజు రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానున్నాయి.